తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను భగవంతుడితో సమానంగా చూడాలని, వారితో గౌరవ మర్యాదలతో వ్యవహరించి మెరుగైన సేవలు అందించాలని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ సీఈఓ శ్రీ శైశలేంద్ర కోరారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ స్వీమ్స్లోని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన 137 మంది సిబ్బందికి గురువారం తిరుపతిలోని శ్వేత భవనంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ శేషశైలేంద్ర మాట్లాడుతూ టీటీడీలోని వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అప్పటి ఈవో శ్రీ జవహర్ రెడ్డి, ప్రస్తుత ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో కార్పొరేషన్ ఉద్యోగులకు మేలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించినట్టు తెలిపారు. ఉద్యోగులకు చట్టబద్ధంగా అన్ని ప్రయోజనాలు కల్పించామని తెలియజేశారు. కార్పొరేషన్లో దాదాపు 6,800 మంది ఉద్యోగులు ఉన్నారని, టీటీడీ ఉన్నంత వరకు ఈ సంస్థ ఉంటుందని వివరించారు. కార్పొరేషన్ ఉద్యోగులు నిబద్ధతతో మరింత బాధ్యతగా పనిచేయాలని ఆయన కోరారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి. రవి మాట్లాడుతూ, టీటీడీలో ఉద్యోగం చేయడం పూర్వజన్మ సుకృతమని, కార్పొరేషన్ ఉద్యోగులు మరింత అంకిత భావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని కోరారు. టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి చొరవ తీసుకుని అడగకుండానే కార్పొరేషన్ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు అనేక ప్రయోజనాలు కల్పించారని తెలియజేశారు. టీటీడీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అర్హత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభగల వారిని ఎంపిక చేశారని, సంస్థ అభివృద్ధి పథంలో నడిచేందుకు ఉద్యోగులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి మాట్లాడుతూ, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కార్పొరేషన్ ఉద్యోగులకు కూడా నైపుణ్యాలు పెంచేందుకు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ఏపీఆర్ఓ కుమారి పి. నీలిమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.